అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మంచి టాపిక్స్తో మీ ముందుకైతే వస్తా. ఒక్క లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. ఈ వీడియో ఏమి పెద్ద సమాజానికి ఉపయోగపడే వీడియో అయితే కాదు, జస్ట్ ఫర్ ఫన్, జస్ట్ కామెడీకి మాత్రమే ఈ వీడియో అయితే చూద్దాం. అఘోరి శ్రీనివాస్ ఒక్క రోజుకి ఎంత సంపాదించేవాడు, నెలకి ఎంత సంపాదించేవాడు, చాలా మందికి డౌట్ అయితే ఉండొచ్చు. ఆ డౌట్ అయితే ఈ వీడియోతో తీరిపోతుంది. మహాలక్ష్మి ఎవరు, వర్షిణి తర్వాత అఘోరి శ్రీనివాస్ ఎక్కడెక్కడ తిరిగారో, ఎక్కడెక్కడ తిప్పాడో వర్షిణిని మనకంతా తెలుసు, అవును కదా. 2 నెలలు అయితే వర్షిణి అయితే అఘోరి శ్రీనివాస్తో అయితే తిరిగింది. తర్వాత ఆయమ్మకైతే తెలిసింది ఎంతెంత డబ్బు సంపాదిస్తాడు. ఆ డబ్బు చూసే ఈ అమ్మ వాడి వెనకైతే పడి ఉంటుంది. ఆ డబ్బు ఇవ్వలేదమ్మా అమ్మకి, అంటే బాగా నాకిచ్చేద్దామని ప్లాన్ చేసింది. కానీ ఆ ప్లాన్ ఫెయిల్ అయిందేమో, ఫైనల్గా వాడిని వదిలేసి వచ్చేసింది. అవునా కదా, ఇది నిజమే అని మనకు అనిపిస్తుంది. అవునా కదా. ఫైనల్గా అంటే అఘోరికి ఫ్యాన్ బేస్ ఎక్కువ. చాలామంది అఘోరీల్ని పోలిస్తారు కాబట్టి, అది కాకుండా కార్కి స్టిక్కర్ వేసినాడు కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇస్తే ఏమైనా మంచి జరుగుతుందని చాలామంది చాలా డబ్బులు ఇచ్చేవాళ్ళంట. వర్షిని దగ్గరుండి పక్క సీట్లో కూర్చొని చూసింది. దాని గురించి మనమైతే మాట్లాడుకుందాం. అంటే రోజుకి 25,000 నుంచి 30,000 సంపాదించేవాడంట. 25,000 నుంచి 30,000 రూపాయలు నెలకు కాదు, రోజుకి. అవును కదా. కనపడిసిన వాళ్ళంతా 500, 1000 రూపాయలు, 500, 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళంట. తర్వాత వీడికి భోజనం ఫ్రీగా వాళ్ళ ఇంటి నుంచి చేసుకొని వచ్చి ఇచ్చేవాళ్ళంట. ఖరీదైన బట్టలు ఇచ్చేవాళ్ళంట. కొంతమంది పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించేవాళ్ళంట. ఏంటి బ్రో ఇది, బట్టలు ఫ్రీ, భోజనం ఫ్రీ, పెట్రోల్ ఫ్రీ, ఖరీదైన బట్టలు ఫ్రీ. ఇంకా వీడేం చేసేది, కారులో కూర్చొని కారులో ఏసీ ఆన్ చేసుకొని పనుకునేది, పడుకోవడమే ఈయన పని. కారులో వేసుకొని అంటే ఏసీ ఆన్ చేసుకొని పడుకొని తిరిగేదే వీడి పని. అవునా కదా, మంచి పని కదా. నెలకి 25,000 అంటే నెలకు కాదు, రోజుకి 25,000 అంటే నెలకి 7,50,000 అనుకోండి. అవునా కదా. ఇంకా సంవత్సరానికి ఎంత అవుతుందో మీరే కౌంట్ అయితే చేసుకోండి. ఈ అమ్మ వర్షిని దగ్గరుండి ఒక రోజు అయితే డబ్బు అయితే కౌంట్ అయితే చేసిందంట. దాంట్లో 30,000 అయితే ఉందంట. ఒక రోజుకి 30,000 అంటే ఎలా బ్రో ఇది, అవునా కదా. అంటే వాళ్ళకి ఫేమ్ అలా ఉంది బ్రో, అవునా కదా. అంటే ఏం డబ్బులు నొక్కేద్దామని ప్లాన్ అయితే వేసి ఉంటుంది. ఫైనల్గా వాడైతే అంటే వాడికి బాగా మైండ్ ఉంది, అవునా కదా. వాడేమన్నా గొర్రె, వేరే వాళ్ళంటే గొర్రెల ధర ఖర్చు పెట్టేసే వాళ్ళు ఆడవాళ్ళకి. వాడు బాగా టాలెంట్ అయితే ఉంది, అవునా కదా. వాడైతే ఒప్పుకోవట్లేదు అమ్మ ఖర్చు పెట్టేకి, ఈ అమ్మకి నాకిచ్చేసేకి. ఫైనల్గా ఆ అమ్మ అయితే వాడైతే వదిలేసింది, అవునా కదా. ఇక దీని గురించి మీరేమనుకుంటారు, కామెంట్ అయితే చేయండి. బాయ్ బాయ్.